Daily. Taste the Daily. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో వరుస సినిమాలతో సూపర్ ఫామ్ లో కనిపించిన కృతి శెట్టి తర్వాత తడబడ్డారు. తెలుగులో అవకాశాలు తగ్గిపోవడం, ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినా సక్సెస్ రాకపోవడంతో ఈ బ్యూటీ కెరియర్ కష్టాల్లో పడింది. అప్కమింగ్ సినిమాల మీద ఆశలు పెట్టుకున్న ఆ సినిమాలు కూడా ఈ బ్యూటీకి షాక్ ఇస్తున్నాయి. ఉప్పెన సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి తొలి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అదే జోరులో వరుస సినిమాలు కమిట్ అవుతూ టాలీవుడ్ లో బిజియెస్ట్ హీరోయిన్ గా మారిపోయారు. కానీ ఆ జోష్ ఎక్కువ రోజులు కనిపించలేదు. వరుస ఫెయిల్యూర్స్ కృతి కెరియర్ ని కష్టాల్లో పడేశాయి. దీంతో టాలీవుడ్ కి బ్రేక్ ఇచ్చి అదే లాంగ్వేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేశారు బేబమ్మ. కానీ అక్కడ కూడా పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. మలయాళ సినిమా ఏఆర్ఎం తెప్ప కృతికి ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ కూడా లేదు. తమిళ్లో 3 సినిమాలతో బిజీగా ఉన్న కృతి ఆ సినిమాల రిలీజ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సినిమాలన్నీ సిద్ధంగానే ఉన్నా రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఆ మూవీస్ రిలీజ్ అయితేనే మళ్లీ కెరియర్ గాడిలో పడుతుందన్న ఆశలతో ఉన్న కృతికి వెయిటింగ్ మాత్రం తప్పట్లేదు. లాంగ్ డిలే తర్వాత రిలీజ్ కి రెడీ అయిన వా వాతియార్ ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. ఈ పాటికి రిలీజ్ కావాల్సిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ 2026 ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రవి మోహన్ కి జంటగా నటించిన జీనీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అర్థం కావడం లేదు. ఇలా అన్ని సినిమాలు పెండింగ్ లో పట్టంతో కెరియర్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు కృతి శెట్టి.